నమస్తే, వెల్కమ్ టు లియో. ప్రస్తుత పరిస్థితుల్లో వైసీపీ ఏం చేయబోతుంది అనే దానిపై అందరిలో ఆసక్తి అయితే నెలకొంది. కానీ అసెంబ్లీకి రాకపోవడం కావచ్చు, ఇంకో పక్కన సోషల్ మీడియా ఎఫెక్ట్ కావచ్చు, ఎలా ఉంది, వీటిని ఎలా అడ్డుకోబోతున్నాడు ఆ యొక్క పార్టీకి సంబంధించిన అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన సీమరాజా. అయితే ఇప్పుడు మనతో పాటు సీమరాజా ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే సార్, మొత్తానికి వైసీపీ పూర్తిగా ఊబిలోకి కూరుకుపోయిందా అంటే ఏమంటారు? ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో మేము గతంలో చేసినటువంటి పనులు, గతంలో ఏ విధంగా మేము 2019 నుంచి 2024 వరకు మేము ఏ విధంగా పాలన చేసినాం, రాష్ట్ర ప్రజానీకాన్ని అంతా కూడా ఏ విధంగా భయభ్రాంతులు గురి చేసాం అనేది మాకు ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతుంది. అంటే అప్పుడు మేము అధికారంలో ఉన్నప్పుడు మాకేం అర్థం కాదు కదా. అధికారంలో ఉన్నప్పుడు మేము ప్రజలు లేకపోయి వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకొని ఉంటే మాకు ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. అధికారంలో ఉన్నప్పుడు ప్యాలెస్ వదలకుండా, అధికారంలో ఉన్నప్పుడు వందలాది మంది పోలీసులను అడ్డం పెట్టుకొని, బారికేడ్లు పరదాపట్లు కట్టుకొని 5-6 కిలోమీటర్లు కూడా హెలికాప్టర్లో ప్రయాణం చేసినటువంటి మేము ఈరోజు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం ప్రజలు లేకపోతా ఉంటే మాకు అర్థమవుతుంది మనం చేసిన అవులేయింది లంగాయింది అనేది. అయితే ఇప్పటికీ ఏదన్నా సరైన యాక్షన్ కూడా తీసుకోవట్లేదు. ఎందుకంటే ఇప్పటికీ ఎన్నోసార్లు లైంగికంగా కావచ్చు, లేదంటే కొన్ని మార్ఫింగ్ కావచ్చు, లేదంటే కొన్ని ఫోన్ కాల్స్ కావచ్చు, మీ వైసీపీకి సంబంధించిన వాళ్ళు చాలా మాట్లాడారు. కానీ ఎవరిపైన యాక్షన్ తీసుకోలేదు, ఎవరిని కూడా ఏం చేస్తలేదు. ఎందుకని అంటారు? అంటే ఉన్నదే ఒక 4-5 వాళ్ళు కూడా ఎందుకు తీయడం అన్నా మీ ప్లాన్? అంటే మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మేము భారీగా మీరు అనేది నాకు అర్థమైంది, కరెక్ట్గా పాయింట్ మాట్లాడితే పోలా. మీరు అనేది ఏంది ఇప్పుడు సోషల్ మీడియా గురించి మీరు లేవనెత్తే అంశం అది, మరి ఇంకా డైరెక్ట్గా చెప్తే పోతాంలా మరి ఈ దొంగ తొరుగులు ఎందుకో. అంటే సొంత చెల్లెలు అవునయ్యా, మేము ఎవరినైనా మేము మాట్లాడతాము. ఏమవుతుంది ఇప్పుడు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకమే కాదు, సొంత ఇంట్లో మా యొక్క షర్మిలా గారు, మా షర్మిలక్క కట్టుకున్న చీర మీద కూడా జగనన్న కామెంట్స్ చేశాడు. పసుపు చీర కట్టుకునింది వాళ్ళ ఇళ్ళకి పోయింది అని చెప్పినాడు. మరి పసుపు చీర సొంత ఇంట్లో చెల్లెలు పసుపు చీర కట్టుకుంటే తప్పేమొచ్చింది? అదేవిధంగా మా పార్టీలో ఉండేటువంటి క్రియాశీలకంగా ఉండేటువంటి ఎవరైతే ఉన్నారో సజ్జల భార్గవరెడ్డి నాయకత్వంలో, సజ్జల భార్గవరెడ్డి డైరెక్షన్లో రాష్ట్రంలో ఉండేటువంటి ఎవరైనా, అప్పటి తెలుగుదేశం పార్టీ అయినా సరే, జనసేన పార్టీకి సంబంధించినటువంటి మహిళలు ఎవరైనా ధైర్యంగా వచ్చి సోషల్ మీడియాలో మా పార్టీకి వ్యతిరేకంగా, మా వైసీపీ పార్టీకి వ్యతిరేకంగా ఎవరైనా ఒక పోస్టు పెడితే వాళ్ళ మీద అసభ్యకరమైనటువంటి పోస్టులు ఏ విధంగా పెట్టినాము, ఏ విధంగా మార్ఫింగ్లు చేసినాము, ఏ విధంగా ప్రెస్ నోట్లు రిలీజ్ చేసాము, ఏ విధంగా ఇది చేసినాము, మరి అయినప్పుడు ఏమవుతుంది? ఇంకా ఇప్పుడు సొంత ఇంట్లోనే జరిగింది కదా సార్, బయట జరిగే దాంట్లో పెద్ద ఇష్యూ ఏం లేదు. సొంత ఇంట్లో జరిగినప్పుడు మనం ఏం చేయలేం. ఈరోజు ఆ పోస్టులు పెట్టినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ విధంగా భయభ్రాంతులకు గురవుతారో ఒకసారి రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం ఆలోచన చేసుకోవాలి. అయితే ఇప్పుడు అరెస్ట్లు అయితే స్టార్ట్ చేశారు, అది కూడా చట్టబద్ధంగా ఉన్న పూర్తి ఆధారాలతోనే వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుంది. కానీ దీన్ని కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. నిజంగా కూటమి ప్రభుత్వం కక్షపూరిత రాజకీయాలు చేస్తుందా లేదా అంటే మీరేం చెప్తారు? నేనైతే కూటమి ప్రభుత్వం కక్షపూరితమైనటువంటి రాజకీయాలు చెయ్యదు. అక్కడ ఉండేది మన జగనన్న కాదు, ఆడుండేది చంద్రబాబు నాయుడు గారు. మన జగనన్న అయితే ఖచ్చితంగా ఎత్తి లోపలేండి, మళ్ళీ ఏం చేస్తారు, ఏమవుతుంది మళ్ళీ చేద్దాంలే అంటారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాజీ ముఖ్యమంత్రి, 40 సంవత్సరాల రాజకీయ చరిత్ర కలిగినటువంటి వ్యక్తి, ఎక్కడ అవినీతి మచ్చలేనటువంటి వ్యక్తి మీద స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఈయన ఇది చేసినాడు అది చేసినాడు అని చెప్పి అవినీతిగా కేసు పెట్టినారు. సిఎంఓ, సిఐడి, స్కిల్ డెవలప్మెంట్ ఈ 3 డిపార్ట్మెంట్లు కలిసి చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టినారు అక్రమంగా. అప్పుడు ఉన్నటువంటి ఐఏఎస్ అధికారి రమేష్ గారు ఏదైతే ఇచ్చినారో, రమేష్ గారు ఇచ్చిన దానికి తారుమారు చేసి ఆ ఫైలే లేకుండా చేసి కొత్తగా ఫైల్ ఒకటి క్రియేట్ చేసి కేసు కట్టినారు. అదే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని లోపలేసాము. మేము అధికారంలోకి వచ్చి కన్నా ఉంటే ఏ విధంగా ఉండుండో ఒకసారి ఆలోచన చేసుకోండి. అంటే ఈసారి ఒకవేళ నిజంగా మళ్ళీ 2024లో అధికారంలోకి మీరు వచ్చుంటే, నిజంగా మోడీ ఒకవేళ సరైనటువంటి సపోర్ట్ చేయకపోయి ఉంటే మోడీ గారిని కూడా అరెస్ట్ చేసేంత ధైర్యం చేసేవాళ్ళ మీరు? మోడీ గారి దగ్గరికి పోతే మా ఆయన ఎందుకుంటాడు సార్? మా ఆయన ముందుగానే 16 నెలలు జైల్లో ఉండి ఈడీ కేసులు, అక్రమంగా అవినీతి, లంగాపనులు చేసి తండ్రి పదవిని అడ్డం పెట్టుకొని లక్షల కోట్లు లూటీ చేసినటువంటి ఘనత ఉన్నటువంటి మా అన్న అంత సాహసం చేయడు. వాళ్ళు అన్నారంటే మా వాడు కళ్ళుగడ కనపడం వల్ల ఎందుకు అంత. మొత్తానికి మీరు చేసుకున్న ఎంఓయూలు ఏమయ్యాయి? ఎందుకంటే మీకు సంబంధించినటువంటి ఒక ఐటీ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన
ఆ గుడివాడ అమర్నాథ్ గారు ఆయన బొబ్బట్లు కావచ్చు, పానీపూరీలు కావచ్చు, వీటన్నిటితో ఎంఓయూలు చేయించారు. ఎక్కడున్నాయి అవి అంటే ఏం చెప్తారు? ఉంటాయి ఉండే కాడ. యాడైతే ఫ్రైడ్ రైస్ వేసుకుంటాడో ఆ బండి ఆడనే ఉంటుంది. ఏడ బొబ్బట్లు అమ్ముతారో ఆ బొబ్బట్లు అంగళ్ళే ఆడనే ఉంటాయి. ఏడ బిర్యానీ స్పైసెస్ అమ్ముతారో ఆ అంగళ్ళు ఆడనే ఉంటాయి. ఏడ మసాలా పొడులు అమ్ముతారో ఆ మసాలా పొడులు అంగళ్ళు ఆడనే ఉంటాయి. మేమేదో అద్దెసి ఇట్లా ఇచ్చి రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం నమ్ముతారులే అనేటువంటి సంకల్పంతో చేసినటువంటి పని తప్ప మేమేదో ఎంయూఎల్ చేసి మేమేదో కంపెనీలు తెచ్చి ఉన్నాటియే తరివేసినాం కదా సార్. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక మళ్ళీ అన్నీ ఒకటే చంద్రబాబు నాయుడు వచ్చినారు అని చెప్పి మళ్ళా వచ్చారు. ఏం చేస్తాం? అది మమ్మల్ని నమ్మి రూపాయి పెట్టుబడి పెట్టేవాడు ఎవడున్నాడు రాష్ట్రంలో? మా జగనన్నను నమ్మి ₹1 బిల్ల పెట్టుబడి పెట్టేటువంటి వాడు ఎవడున్నాడు? మళ్ళీ అదే అమర్నాథ్ ఇప్పుడు వస్తున్నటువంటి యొక్క ఏవైతే పెట్టుబడులు ఉన్నాయో వాటిని చూసి అవన్నీ అబద్ధాలు, అవన్నీ జరగవు అని చెప్పి మాట్లాడుతున్నారు. దీన్ని మీరు ఎలా సమర్థిస్తారు? అవి జరగవు బొప్పట్లు, ఆడ నుంచి చెకోడీలు, ఆడ నుంచి డబల్ కమేటా, ఆడ నుంచి బిర్యానీ మైస్ ఇవి అయితే జరుగుతాయి. ఎందుకు ఇలాగా మాటలు? చట్టసభలకు పంపించింది రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం నిరుద్యోగ అభివృద్ధి, నిరుద్యోగులు లేకుండా ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు వచ్చేట్టుగా, రాష్ట్రంలో రోడ్లు బాగుండాలా, రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలా, రాష్ట్రానికి రాజధాని ఉండాలా, రాష్ట్రానికి తగినన్ని పంటలకు రైతాంగానికి తగిన నీరు ఉండాలా, రాష్ట్రంలో విద్య, వైద్యం, రవాణా ఇవన్నీ బాగుండాలి అని చెప్పి మిమ్మల్ని చట్టసభలకు పంపించే చట్టసభల్లో ఇవన్నీ మాట్లాడడానికి పోతారు వీళ్ళు మా వాళ్ళు. ఎందుకు లేరా మీరు మీ ఇళ్లలో విషయాలు మాట్లాడుకుంటున్నారని చెప్పి మీ ఊరింట్లో వాళ్ళు కూర్చొని ఫోన్లు మాట్లాడుకోండి అని చెప్పి ఇళ్ళకి పంపించారు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం. ఇంకా దాన్ని మనం సపరేట్గా ఏం చూడాల్సిన పని ఏం లేదు. అయితే ఎందుకని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నటువంటి ఒక 10 మందిని తీసుకొని అసెంబ్లీలోకి రాలేకపోతున్నారు? దాన్ని మీరు ఎలా చూస్తారంటే ఏం చెప్తారు? ఏమొచ్చాడో, ఎట్టొచ్చాడో, తెచ్చిన అప్పులేంది, రాజధానిలో ఎక్కడే కానీ మా అన్న రాజధానిలో కాళ్ళు పెట్టిన కాడల్లా గడ్డి మొలిసా, అభివృద్ధి కాదు. మనం ఏడ పాదం పెడతాం, ఏడ పాదం పెట్టిన కాడల్లా సరకారు చెట్లు మొలుస్తున్నాయి, కంప చెట్లు. నువ్వు ఇప్పుడు మనం ఏం వద్దు జగన్ గారు, మనం మా అన్న అసెంబ్లీలోకి పోయి కూర్చుంటే ఉండే 10 మంది, మా అన్న కలుపుకొని 11 మంది పోయి అసెంబ్లీలో కూర్చుంటే మేము అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి పనులే ప్రస్తుత కూటమిలో ఉండేటువంటి శాసనసభ్యులు, మంత్రులు లేచి క్వశ్చన్లు అడుగుతారు మా అన్నను. ఏం సమాధానం చెప్తాము? చేసిన అభివృద్ధి ఏంది? సచివాలయాన్ని తాకట్టు పెట్టినటువంటి ఘనత మాది. మేము ఏం సమాధానం చెప్తాం? మీరు ఏం అభివృద్ధి చేశారు? వాళ్ళన్నీ తీర్చారంగా 2019 నుంచి 24 దాకా ఏమి లంగాలు చేశామని. ఈ లంగాలకన్నిటికీ సమాధానం చెప్పే వాళ్ళు ల్యాండరాడా? అన్నగా అంత దమాకులే ఉండే శాసనసభ్యులు అదంతా ఏమి తెలియదు, అంగుట్టీలు. మీరు బావద్దు, నేను బాను. మీరు పోయినా నన్ను ఇరికిచ్చారు, మా అందరం పోతే అందరం ఇరుక్కుంటాము. ఎవరు బాగుంటా ఉంటే ఏదిలే మనం ఇంట్లో నుంచి మాట్లాడదాం. అది రికార్డు ప్రెస్ మీట్, లైవ్ కాదు. ఇప్పుడు మీలాంటి వాళ్ళు జర్నలిస్టులు పోయి అడిగితే ఏం సమాధానం చెప్తారో చెప్పలేరు, అవ్వదు. అయితే జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఒక ప్రశ్న అడిగినట్టు మాకు తెలిసింది. ఏంటి అంటే మీరెవరు అసెంబ్లీకి వెళ్ళడం లేదు కాబట్టి ఎవరో ఒకరు రాజీనామా చేసి అక్కడ ఆ ప్రాంతంలో మీరు నించొని మీరొక్కళ్ళే అసెంబ్లీకి వెళ్తానని చెప్పేసి ధైర్యంగా, ఎందుకంటే నిజాన్ని నిర్భయంగా చెప్పే ఏకైక వ్యక్తి వైసీపీలు అంటే మీరు ఒక్కళ్ళే. నిజంగా మీరు అసెంబ్లీకి వెళ్ళాలని చెప్పేసి అడిగారంట, దానికి ఏం సమాధానం చెప్పారు జగన్ గారు? నేను వెళ్దామంటే నీకు ఇంకా టైం ఉండదులే, కొద్ది రోజులు నాకు ఈ విధంగానే నువ్వు సపోర్ట్ చేయన్నాడు. డిజిటల్ మీడియాను వేదికగా తీసుకొని నువ్వు నాకు ఇట్నే సపోర్ట్ చెయ్యి, నీకు రాబోయే రోజుల్లో నేను మంచి క్రియాశీలకమైనటువంటి పదవి అప్పచెప్తాను, 2039లో అయినా 49లో అయినా అన్నాడు. సరేలేనా అని చెప్పిన అన్నమాట నేను ఎప్పుడు కాదన్నా కదా సార్. అయితే కానీ మీ వైసీపీ పార్టీలోనే వైసీపీకి సంబంధించిన కొంతమంది అగ్ర నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అంటుంది ఏంటి అంటే 151 సీట్ నుంచి 11 స్థానాలకు తెచ్చిందే మీరు అని చెప్పేసి అంటున్నారు. నేనేమి దాను జగన్ గారు, నేను నిజాలు నిర్భయంగా చెప్పిన, ఫస్ట్లోనూ చెప్పినా, ఇప్పుడు చెప్పినా, ఎప్పుడు చెప్తా. ఏంటంటే మనం అధికారంలో ఉన్నప్పుడు మనం అధికారంలోకి వచ్చేదానికి ఏ విధమైనటువంటి హామీలు ఇచ్చినామో వాటిని మనం తప్పకుండా మనం నెరవేర్చాలా. పలానా రోజు, పలానా తేదీ, పలానా నియోజకవర్గంలో ఈ హామీ ఇచ్చినాం అని చెప్పి నేను దశల వారీగా మనం ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని నెరవేర్చండి అని చెప్పిన మాట వాస్తవం. అది తప్పెట్టయితుంది.
ఇప్పుడు సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తరువాతనే నేను మీ దగ్గరికి వచ్చి ఓట్లు అడుగుతాను అని చెప్పి అన్నట్టు మాట వాస్తవం కదా? నేనన్నానా అది? ఎవరన్నారో అనేది మా అన్నే కదా. మనం ఆ రోజు ఆ మాట అన్నామన్నా ఈరోజు మనం ఎట్లా అడుగుతాం? సిపిఎస్ వారానికి రద్దు చేస్తామన్నామన్నా మనం ఎవరికి చేయలేదు. సిపిఎస్ అంటే మాకు అంత అవగాహన లేక ఆ రోజు చెప్పినామునా ప్రభుత్వ ఉద్యోగులు మనకు ఓట్లు ఎట్టేస్తారు. ఇటువంటి మనం ఈ విధంగా మనం ఇప్పుడు ముస్లిం మైనారిటీ సోదరులకు దుల్హన్ పథకం కింద ఇస్లామిక్ బ్యాంకీలు దుల్హన్ పథకం ఉండింది, పెళ్ళిళ్ళకు అది లేదు. అదేవిధంగా వాళ్ళకి ఇంకేం చెప్పినాము, ఇస్లామిక్ బ్యాంకీలు పెట్టి 5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇచ్చామని చెప్పినాం. ఇచ్చినామా? వీళ్ళ రైతు పంట వేసుకుండే ముందు పెట్టుబడి మేమే ఇచ్చామని చెప్పినాం. ఇచ్చినామా? వీళ్ళే. మరి ఇట్లాంటివన్నీ మనం చేసున్నాము. మనం కనీసం ఈ 2-3 నెలలన్నా చేద్దామని నేను చెప్తే నన్ను మీరు తప్పంటే ఎట్ట సార్? అయితే సుప్రీంకోర్టు నుంచి అవినాష్కి బెయిల్ రద్దు కాబోతుంది, తొందరలోనే జైలుకి వెళ్ళబోతున్నాడని చెప్పేసి అయితే అర్థమవుతుంది. నిజంగా ఏం జరగబోతుందంటే ఏం చెప్తారు? చట్టాలు కదా, చట్టానికి ఎవరు చుట్టం కాదు కదా. మరి అవినాష్ రెడ్డి ఖచ్చితంగా తప్పు చేసినాడు అని కోర్టు న్యాయమూర్తులు న్యాయస్థానాలు భావిస్తే తప్పకుండా చట్టానికి ఎవరు 16 నెలలు ఉన్నా అంటే అవినాష్ రెడ్డి అయినా పోతాడు, ఏం కాదు. అయితే అన్న ఎక్కువ నమ్ముతున్నాడు మిమ్మల్ని, లేదా వదిన ఎక్కువ నమ్ముతుందా అంటే ఏం చెప్తారు? అన్నే. వదినకి నమ్మకం లేదా మిమ్మల్ని? నమ్మకం లేదంటే మాకు అంత ఇది లేదు. మాకు ఇప్పుడు అన్నే మాకు దైవంతో సమానం. అయితే అంబటి రాంబాబు ఆయన పరిచయం చేయాల్సిన అవసరం లేదు, కానీ ఆయన ఎందుకని వైసీపీలో అసలు మీరెవరో తెలియదు అని చెప్పి మొన్న వీడియో చేశాడు. అసలుకి ఇతను ఎవరో ఈడుడు మంత్రిలే, పోలవరం తెలీదు, నేనెవరో తెలీదు, సంజనా సుకన్న ఎవరో తెలీదు, గుంటూరులో ఆడ గెస్ట్ హౌస్లో ఏం జరిగేది తెలీదు, ఏమి తెలియదు. నోట్లో ఏలు పెడితే ఇక్కడ కొరకడు ఈ మనిషి. ఈ ఎందుకు ఊరికే ఇట్లా డబులే మాటలు, మా పార్టీ కండువా వేసుకుంటాడు అంటాడు. నేను ఎవరు పార్టీ? నేను కండువా వేసుకున్నాను సార్లు మా వైసీపీ పార్టీలో ఎవడైనా ఒక్కడిని చూపియా అంటే ఆయన ఏమంటున్నా, నేను బ్యాచ్ పెట్టుకున్నా గుండెల్లో ఉన్నాడు జగన్ అంటున్నాడు. ఇంకొక ఏడా లేడంటున్నా, గుండెల్లో ఉన్నాడని పాయాస్వామి చెప్పినావు కానీ. సో మొత్తానికి అసెంబ్లీకి తొందరలో వెళ్ళబోతున్నారా లేదా అంటే ఏం చెప్తారు? చూద్దాం రాబోయే రోజుల్లో. అసెంబ్లీకి పోయి వచ్చిన రోజు మళ్ళీ నేను నీకు ఫోన్ చేస్తా, మాట్లాడదాంలే. సో అతి తొందరలో మీరు కూడా అసెంబ్లీలో ఉండాలని, మీలాంటి నిజాలు నిర్భయంగా చెప్పేటువంటి వాళ్ళు అసెంబ్లీలో వైసీపీ తరఫున ఉంటే చాలా మంచిదని అయితే కోరుకుందాం. నమస్తే. నమస్తే. Please subscribe to Leo News for more videos.